సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బ్యాంకింగ్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్గా మొన్న 24th ఆర్బీఐ కోటక్ మహీంద్రా బ్యాంక్కి సంబంధించి కొన్ని సేవలు ఆపేస్తున్నట్టుగా కొన్ని నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. మరి వాటి గురించి వివరంగా సార్. ఎస్ కొన్ని సేవలు కాదు, ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అలా ఆ రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టారు, ఆ రెగ్యులేషన్స్ ఎందుకంటే ఆర్బీఐ అన్నది మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తానికి ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్ ఆర్బీఐ పరిధిలో వర్క్ చేస్తాయి, ఆర్బీఐ గైడ్లైన్స్లో వర్క్ చేస్తాయి, ఆర్బీఐ డైరెక్షన్లో వర్క్ చేస్తాయి. సో ఆర్బీఐ స్టిపులేషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఆర్బీఐ ఏం చెప్తుంది, కేవైసీ నామ్స్ గురించి. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కేవైసీ నామ్స్ గురించి. వీళ్ళు 2022-23లో కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు కొంతమంది కస్టమర్స్ని త్రూ డిజిటల్ ఛానల్, అంటే ఏంటి, ఆన్లైన్ మోడ్లో మన బ్యాంకుకి వెళ్ళక్కర్లేకుండా మన ఇంట్లో కూర్చుని మనకు హ్యాపీగా వాట్సాప్లో వీటిలో ట్యాబ్లో వీటిలో పెట్టేసి మనం అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సేవింగ్ అకౌంట్స్, సేవింగ్స్ అకౌంట్. ఆ విధంగా సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఆ విధంగా లోన్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. కొన్ని లోన్స్ అలాగే కూడా శాంక్షన్ చేశారు అనమాట. అంటే ఫస్ట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లోన్ ఓపెన్ చేసి తర్వాత మనకు కావాల్సిన పర్సనల్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఆ విధంగా వీళ్ళు చేసిన దానిలో కొన్ని లోపాలు వాళ్ళు గుర్తించారు. ఆ లోపాలు గుర్తించి దాన్ని పాయింట్అవుట్ కూడా చేశారు. బలానా వాళ్ళ దగ్గర మీరు రెసిడెన్స్ ప్రూఫ్ వెరిఫై చేయలేదు, చేసిన రెసిడెన్స్ ప్రూఫ్ని తీసుకున్న రెసిడెన్స్ ప్రూఫ్ని మీరు వెరిఫై చేస్తే వేరేలా వచ్చింది, డిఫర్ అయింది అనుకోండి, అంటే వాడు పట్టుకోవాలి కదా, మనం ట్రాక్ చేయాలి కదా, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ మనిషి ఎవరు, ఎలాగ అని మనం దాన్ని చేసుకోవాలి కదా. కేవైసీ అంటే అంతే కదా. అలాంటి లోపాలని వీళ్ళు సరిదిద్దలేకపోయారు కోటక్ మహీంద్రా బ్యాంక్. సో అది వెయిట్ చేసి ఎంతో కాలం వెయిట్ చేసి, అది కూడా చాలా నన్ను అడిగితే చాలా ఎక్కువ రోజులు ఇచ్చారు. బికాజ్ కోటక్ మహీంద్రా రెప్యుటేషన్ వల్ల ఆల్మోస్ట్ 1.5 years వాళ్ళకి టైం ఇచ్చారు. అయినా వీళ్ళు సరిదిద్దుకోలేకపోయారు. కాబట్టి ఆ ఛానల్లో అకౌంట్లో ఓపెన్ చేయడానికి వీల్లేదు. అంటే ఏంటి, ఇప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంక్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో చేయడానికి లేదు. కానీ ఎలా చేసుకోవచ్చు, ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళాలి, బ్రాంచ్కి వెళ్ళాలి, పాతకాలంలాగా ఆన్లైన్లో బ్రాంచ్కి వెళ్ళాలి. అది పెట్టారు. సో ఇప్పుడు యువతకి ఏంటి అలవాటు అయిపోయింది, యూత్కి అన్నీ ఆన్లైన్లో చేసుకోవాలి. ఓకేనా. పాతకాలంలో ఏంటి, మనకి సరదాగా ఉంటుంది, మా బ్యాంక్ అంటాం, అక్కడికి వెళ్ళటం, అక్కడ ఒక న్యూస్ పేపర్ చదివి అక్కడ అది ఆ పాత వాళ్ళందరినీ ఒకసారి అక్కడ ఎవరైనా మనకి చాలా పాతకాలం పరిచయం ఉంటే క్యాషియర్స్ వాళ్ళని చూసి ఒకసారి పలకరించి నవ్వి వాళ్ళు మనల్ని పలకరించి ఇది ఎంజాయ్మెంట్ ఉండేది మనకి. ఇప్పుడు అవన్నీ పోయి ప్రస్తుతం అన్నీ కూడా ఆన్లైన్లో చేస్తున్నారు. సో అందువల్ల అలా ఆన్లైన్ బిజినెస్లో చాలా చక్కటి అంటే ప్రగతి సాధించింది కోటక్ మహీంద్రా బ్యాంక్, వన్ ఆఫ్ ది టాప్ లీడింగ్ బ్యాంక్స్ అనమాట. కాబట్టి ఇది బిజినెస్ పరంగా వాళ్ళకి ఒక రకంగా దెబ్బే. అది ఇంకో రెండోది ఏంటి, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్. గతంలో చెప్పుకున్నాం క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ అవన్నీ. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇది లీడర్ ఇన్ క్రెడిట్ కార్డ్. కోటక్ మహీంద్రా బ్యాంక్ చాలా రకరకాల అంటే ఆ పర్టికులర్ క్రెడిట్ కార్డుకి రకరకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళు మర్చెంటేజ్ తోటి చాలా అంటే టైఅప్లు చేసుకుని డిస్కౌంట్లు ఆఫర్స్ ఇస్తుంటారు. మీరు జొమాటో స్విగ్గీ అవి వాడుతుంటే మీకు ఐడియా ఉంటుంది. అందులో కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డు వాడితే మాత్రం మనకి ₹100, ₹50, 20%, 10% డిస్కౌంట్లు అనేవి వస్తుంటాయి అనమాట. సో ఇప్పుడు కొత్త కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఇష్యూ చేయడానికి అక్కడ కూడా వాళ్ళు కొన్ని లోపాలు చూశారు. సో ఇది రెగ్యులేటరీగా నామ్స్ అనమాట. అంతే తప్ప మనం లాస్ట్ టైం వేరే బ్యాంక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆపరేషనల్ పర్ఫార్మెన్స్లో బాగాలేకపోవటం వల్ల, అక్కడ ఇదివరకు అనుకున్నంతగా ప్రగతి సాధించలేకపోవటం వల్ల, ప్రాఫిట్స్ రాకపోవటం వల్ల ఆ బ్యాంక్ పడిపోతే ఈ బ్యాంక్ షేర్ పడిపోవడానికి మెయిన్ రీజన్ రెగ్యులేటరీ నామ్స్ని డీవియేట్ అవ్వటం వల్ల, ఆర్బీఐ తీసుకున్నటువంటి చర్యల వల్ల ఇలా పడిపోయింది. ఇలా పడిపోతే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేయాలి, మనం కంగారు పడిపోయి బెంబేలు పడిపోయి ఇప్పుడు ఉన్నది 10% లాస్కి అమ్ముకోవాలా, మోర్ దాన్ 10%, ఓ రోజు 10% పడింది, మళ్ళీ 3-4% పడింది. సో ఇది ఎవ్వరు కంగారు పడక్కర్లా. ఎందుకంటే కోటక్ మహీంద్రా బ్యాంకు మహీంద్రా వాళ్ళది చాలా మంచి గ్రూప్ నుంచి వచ్చింది. ఆయన పైనీరు, లెజెండు, ఐకాన్ ఫర్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. కాబట్టి వీళ్ళంతా అలా ఉంచుకుని ఉదయ్ కోటక్ ఆయన ఉంచుకుని ఇవన్నీ కూడా వీళ్ళు సరిదిద్దుతారు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నుంచి ఈ ఆర్బీఐ వాళ్ళకి ఒక అన్నీ సబ్మిట్ చేస్తూ పోతారు, ఒక్కొక్కటి రెక్టిఫై చేస్తూ పోతారు. కస్టమర్స్ అందరినీ కలిసి
వీళ్ళు ఇవన్నీ రెక్టిఫికేషన్స్ చేసి ఇస్తారు కాబట్టి నా మ్యాక్సిమం 3 to 6 months లోపల ఈ నామ్స్ మళ్ళీ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అందులో ఏ గ్యాప్స్ అయితే ఉన్నాయో అవన్నీ డెఫినెట్గా వాళ్ళు గ్యాప్స్ అన్ని ఫిలప్ చేసి ఫిక్స్ చేస్తూ ఉంటారనమాట. ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయటం, ఫిక్స్ చేసి ఈ బగ్స్ అన్నిటినీ వాళ్ళు మళ్ళీ ఇవన్నీ మనకి అంటే అందుబాటులో ఉంచుతారు. డెఫినెట్గా ఆర్బీఐ ఇది లిఫ్ట్ చేస్తుంది, డెఫినెట్గా ఆర్బీఐ లిఫ్ట్ చేస్తుంది. కాబట్టి మనం 3 to 6 months హోల్డ్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ గత వైభవం కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లకి వస్తుంది, కోటక్ మహీంద్రా బ్యాంక్ వైభవం కూడా అలాగే ఉంటుంది. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ గురించి ఎవరు ఆందోళన చెందక్కర్లా, ఇన్వెస్టర్స్ ఎవరు ఆందోళన చెందక్కర్లా. ఇంకా కొనుక్కోవటం అంటే ఇప్పుడున్న రేట్ ఏదైతే ఉందో ఇంకొక 10% కనుక పడితే అంటే అరౌండ్ 1650 దగ్గర హ్యాపీగా కోటక్ మహీంద్రా బ్యాంక్ కొనుక్కోవచ్చు. గతంలో మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చెప్పాం, 1400లో కొనుక్కోవచ్చు. నాకు ఎందుకంటే ఎప్పుడు అవి గుర్తొస్తుంటాయి. మన వల్ల ఇంతమంది ప్రేక్షకులు లాభపడ్డారు, చూస్తున్న వాళ్ళు ఎవరైనా డెసిషన్ తీసుకుంటే వాళ్ళందరూ కూడా లాభపడ్డారు. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అశోక్ లేనని చెప్పుకున్నాం, అది ఇవాళ మార్కెట్ 500 points పడ్డా అది 5% పెరిగింది. అర్థమైందా? అలాగే దివీలాస్ చెప్పుకున్నాం, అది ఇంత పడిపోయినా అది 5% పెరిగింది. సో మనము ఏవైతే మాట్లాడుకుంటున్నాం, మనం ఏదైతే చెప్పుకుంటున్నామో మన షేర్స్ అన్నీ కూడా సాలిడ్గా ఎస్ బ్యాంక్ కూడా మళ్ళీ పెరిగింది. సో అందువల్ల ఏంటంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా అందరూ కూడా ఇది ఒక అదృష్టంగా భావించి కాస్త ఒక 5 to 10% కరెక్షన్ ఇంకా వస్తే దానిలో ఇన్వెస్ట్ చేయటం, 6 months వెయిట్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా మన యూజువల్ 15 to 20% ప్రాఫిట్ ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు అలా పెట్టుకుంటే అది బంగారం లాంటి షేర్ అన్నమాట కోటక్ మహీంద్రా బ్యాంక్. మనం ఇంకొక వీడియోలో మనం చెప్పి ఎవర్ గ్రీన్ షేర్స్ అని చెప్పి, ఇది వన్ సచ్ ఎవర్ గ్రీన్ షేర్ కోటక్ మహీంద్రా బ్యాంక్. సో ఎప్పుడైనా సరే మనం ఆపరేషనల్గా అంటే ఆపరేషనల్ రిస్క్ వల్ల గనక షేర్ మార్కెట్లో షేర్ రియాక్ట్ కాకపోతే అదృష్టంగా భావించి అప్పుడు అందులో ఎంటర్ అవ్వాలి. ఆపరేషనల్ రిస్క్ అంటే ఏంటి? వాళ్ళు లోన్లు ఇవ్వలేకపోయారు, వాళ్ళ డిపాజిట్స్ మొబిలైజేషన్ తగ్గింది, ఇట్లాంటివన్నీ వస్తే అప్పుడు నెగిటివ్ ఫ్యాక్టర్స్ కాబట్టి మనం అప్పుడు జంప్ అవ్వకూడదు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు హ్యాపీగా ఆనందంగా కొంచెం 5 to 10% తగ్గితే కోటక్ మహీంద్రా బ్యాంక్ ది బెస్ట్ బ్యాంక్ టు ఇన్వెస్ట్ నౌ. ఇన్వెస్టర్స్ అయితే చెప్పారు, మరి వాట్ అబౌట్ కస్టమర్స్? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు, మరి మనీ ఉంచుకోవాలా తీసేయాలా అకౌంట్లో నుంచి అనే ఒక టెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే న్యూస్లో చూస్తున్నాం మనం, బ్యాడ్ న్యూస్ అని, ఆర్బీఐ ఇచ్చిన రెగ్యులేషన్స్ వల్ల కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్స్ పరిస్థితి ఏంటి అని ఒక అయోమయం అయితే ఉంది. మరి వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఏది అయోమయం పడకూడదు. ఫస్ట్ థింగ్, మనం అంతా ఒక దానిలో పెట్టమని చెప్పట్లేదు. ఎవ్వరు కూడా ఇన్వెస్ట్మెంట్ ఎన్నిట్లో పెట్టాలి, ఎన్ని సెగ్మెంట్లో పెట్టాలి, ఎన్ని సెక్టర్స్లో పెట్టాలి మనం రిపీటెడ్గా చెప్పుకుంటున్నాం. కాబట్టి మన బ్యాంకింగ్ సెక్టర్లో కానీ పెట్టదలుచుకుంటే గ్యాప్ ఉంటే ఇది కూడా మనం కన్సిడర్ చేయాలి. అంతేగాని బెంబేలు ఎత్తకూడదు అన్నదే మన ఉద్దేశం. అర్థమైందా? సో కాబట్టి ఏంటి, మనము దీనికి ఏ ఇన్సిడెన్స్ని దానికి ఐసోలేటెడ్గా చూసుకుని ఆ డెసిషన్ తీసుకోవాలి. అర్థమైందా? కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియో షఫలింగ్ చేస్తూ ఉండాలి. ఇవాళ అంత మార్కెట్ పడిపోయినా కూడా ఏమేంటి పెరిగాయి? ఇటు పక్కన బ్యాంకింగ్ ఏం పెరగల, ఇవాళ ఇంత ఐటీ పెరిగింది, ఒక పక్కన ఐటీ పెరిగింది, ఇంకో పక్కన ఈ కెమికల్ ఫార్మా ఇవి రెండు పెరిగాయి, ఇంకో పక్కన ఆటో పెరిగింది, అశోక్ లేలాండ్ ఇలాంటివన్నీ. సో కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెగ్మెంట్ పెరుగుతుంటే ఆ సెగ్మెంట్ పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఇలా షఫలింగ్ చేస్తూ ఉండాలి. ఇది డైలీ ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.